TV5 వాళ్ళు ఎవరు చెప్పల, ఏ హీరోని చెప్పలేదు. కేవలం ఎంత దిగజారుడంటే ఆ టైటిల్ పెడితే, ఆ హీరోనే కుట్ర చేశాడన్న టైటిల్ పెడితే ఈ మెగా ద్వేషులంతా కూడా చూసేసి లక్షల వ్యూస్ ఇచ్చేస్తారన్న ఒక పిచ్చి ప్రయత్నం, దిగజారుడు ప్రయత్నం. ఏదో యూట్యూబ్ కూడా బతకడానికి చేసేయంటే అర్థం ఉందండి. మీకేంటండి నాకు అర్థం, ఇంత దిగజారుడు తనమా. శివైన ట్రోలింగ్ చేసినట్ట, ట్రోలింగ్ చేస్తే ఓవర్ మీ పిచ్చి తగలడా. శివుని ట్రోలింగ్ చేసినట్ట బాలకృష్ణ గారిని ట్రోలింగ్ చేస్తే ఆయన ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు. ఆయన ట్రోలింగ్ చేయడానికి కావలసిన సరంజామా ఆయన ఇస్తున్నారు కాబట్టి ట్రోల్ అయ్యారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మోహన్ బాబు ఫ్యామిలీలో ముగ్గురు ట్రోల్ అవుతారు, ఒకళ్ళు ట్రోల్ అవ్వరు. ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి గారు ఒక్కళ్ళే వదిలిపోలేదు. బోయపాటి శ్రీను గారు ఏం చేశారు, ఆయనకు గత సినిమా 8 కోట్ల రూపాయలకు స్కందా చేస్తే డిజాస్టర్. లాజిక్లు ఎతుకుతున్నారు. మనమేమైనా హల్క్కి లాజిక్లు ఎతికామా? హల్క్ అందరిని కొట్టేస్తాడు, ఇంత పెద్దగా అవుతాడు, హల్క్కి లాజిక్లు ఎతికామా, థోర్కి లాజిక్లు ఎతికామా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎక్కడ లాజిక్లు ఏం వెతకమండి. తేజ సజ్జా 2 సినిమాలు తీశాడు, సూపర్ హీరో సినిమాలు. లాజిక్లు ఎవరైనా వెతికారా? చిన్నపిల్లగాడు బ్రహ్మాండంగా చేశాడు, సూపర్ హీరో పాత్ర పోషించాడు. లాజిక్లు ఎవరైనా వెతికారా? గతంలో ఆయన ఇట్లా తొడగొడితే ట్రైన్ ఆగిపోవాలా, కళ్ళు ఉరిమి చూస్తే ఆగిపోవాలా, ఏదైనా జరిగిపోతుంది. ఇలాంటివన్నీ బాలకృష్ణ గారికి సాధ్యం. హాయ్, అందరికీ నమస్కారం. అఖండ 2 సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ దాటింది. సో ఆల్మోస్ట్ శుక్ర శని ఆదివారాలు మినహా ఆ తర్వాత సోమవారం నుంచి రన్ అయితే చాలా దారుణంగా పడిపోయింది. అనుకున్న స్థాయిలో సినిమా అయితే ముందుకు వెళ్ళలేకపోయింది. అయితే భారీ బజ్ అయితే అఖండ 2 తీసుకురాగలిగింది. అఖండ 1 హిట్ అవ్వడంతో అఖండ 2 ఒక భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళలేక చతికిల పడింది అని చెప్పాలి. సో ఇప్పుడు అవతార్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక అఖండ 2 అధ్యాయం ముగిసినట్టే అని మనం చెప్పుకోవాలి. సో ఎక్కడైతే బ్రేక్ ఈవెన్ రావాలో ఆ పాయింట్కి దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయింది. ఇది నేను చెప్తున్నది కాదు, చాలామంది రివ్యూర్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్న మాటే నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా దీని మీద నాకేమో చెప్పాల్సిన అవసరం కానీ లేకపోతే ఆ రకమైన కోరిక కానీ నాకేం లేదు. అయితే ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నానంటే అఖండ 2ని చంపేశారు అని చెప్పేసి TV5 చాలా బాధపడుతోంది. ఆ అంశం చంపేశారని బాధపడితే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే అఖండపై ఆ హీరో కుట్ర. ఏ హీరో కుట్ర చేశారు? సో అఖండ సినిమా 1 వీక్ ఆలస్యంగా రిలీజ్ అయింది. అనుకున్న సమయానికి రిలీజ్ కాలేకపోయింది. ఒకవేళ అయ్యుండుంటే ఒక 1 వీక్ అదనంగా కాస్త రన్ దొరికేదేమో, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు చేసుకునే వాళ్ళేమో. కానీ అనుకున్న సమయానికి రిలీజ్ కాలేకపోయింది. ఈ పాపం ఎవరిది? అయితే దీని మీద చాలామంది ఆ రోజే చాలామంది మాట్లాడుకున్న మాట, బాలకృష్ణ గారి అభిమానులు కావచ్చు, ఇతరులు కొంతమంది మెగా ద్వేషులు కావచ్చు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇదేదో మెగాస్టార్ చిరంజీవి గారే దీన్ని అడ్డుకున్నారని చెప్పేసి. అంత చిల్లర వ్యవహారాలు అంత పెద్ద మెగాస్టార్కి ఎందుకు ఉంటాయి? కానీ కావాలని బురద చల్లే ఒక క్రమంలో ఇది మెగాస్టార్ మీదకు మళ్లించి సానుభూతి పొందే ప్రయత్నం అయితే గట్టిగానే జరిగిందని చెప్పాలి. అయితే ఆ రోజే ఒక వీడియో చేద్దామనుకున్నా కానీ నేను వేరే పర్యటనలు బయట ఉండడంతో వీడియో చేయలేకపోయాను. బట్ ఇప్పుడు నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ హీరో కుట్ర చేశారని TV5 లాంటి ఛానల్ పెట్టడం ఏంటి టైటిల్? సో పోనీ టైటిల్ పెట్టిన వాళ్ళకి కనీసం ఆ హీరో ఎవరో చెప్పారా? ఆ హీరో ఎవరో చెప్పే దమ్మైనా ఉందా ఛానల్ కంటే? అది కూడా లేదు. ఆ హీరో కుట్ర చేశారని చెప్పేసి చెప్పి అన్యాపదేశంగా మళ్ళీ మెగాస్టార్ మీదకు మళ్ళించే ఒక ప్రయత్నం, ఒక ఏమంటారు చిల్లర వ్యవహారం, చిల్లర ప్రయత్నం అయితే చేసింది అని చెప్పాలి. సో ఆ అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఒక 1 వీక్ సినిమా డ్రాగ్ అవ్వటానికి, ఒక 1 వీక్ సినిమా రిలీజ్ కాకుండా లేట్ అవ్వడానికి కారణభూతులు ఎవరు? ఒక్కసారి లోతుల్లోకి వెళితే ఏం జరిగిందంటే నిర్మాత ఆచంట బ్రదర్స్ ఈ హీరోస్ అనే వాళ్ళకు ఒక ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కేసు వేశారు మద్రాస్ హైకోర్టులో. సో ఆ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, దాంతో సినిమా నిలిచింది. ఇది వాస్తవం. అయితే దీనికి కారణం ఏంటి? సో గతంలో మీకు ఈ హీరోస్ ఇంటర్నేషనల్ కావచ్చు, ఆచంట బ్రదర్స్ కావచ్చు, అలాగే అనిల్ సుంకర్ కావచ్చు, AK ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సినిమాలు తీస్తున్నారు కదా, ఆయన కావచ్చు, ఈ ముగ్గురు కూడా పార్ట్నర్స్గా ఆగడు తూకుడు లాంటి సినిమాలు చేశారు. ఆ సమయంలో కొంత అప్పు ఉందన్నమాట వాళ్ళ ముగ్గురు మీద. ఆ అప్పుని మాకు సంబంధం లేదు అనుకోవడంతో ఇవాళ ఈ సమస్య జటిలంగా మారుతూ వచ్చింది. ఇది కేవలం ఈ సినిమాకు మాత్రమే ఎదురైన అనుభవం కాదు, భోళా శంకర్ సమయంలో కూడా ఇదే అనుభవం ఎదురైంది.
ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేశారు? ఆ రోజు చిరంజీవి గారు తన రెమ్యునరేషన్లో దాదాపుగా 60% రెమ్యునరేషన్ ఆయన వదులుకున్నారు. తద్వారా ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే సినిమా సాఫీగా రిలీజ్ అయింది. ఇది కదా హీరో చేయాల్సిన పని. మరి బాలకృష్ణ గారు ఏం చేశారు? ఫిల్మ్ ఛాంబర్లో ఈ నిర్మాతల మీద ఒక కంప్లైంట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఉంటుంది, చూసుకోవచ్చు. ఆ దాస్తే దాగేదేం కాదు. చాలామంది సినిమాకు సంబంధించిన పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తెలిస్తే మనం కనుక్కోవచ్చు కూడా. సో ఆయన ఏం అడుగుతున్నారంటే 40 కోట్ల రెమ్యునరేషన్ రావాలి, కానీ 30 కోట్లే ఇచ్చారు, మిగతా 10 కోట్లు ఇవ్వలేదు సినిమా రిలీజ్ దగ్గర పడినప్పటికీ అని చెప్పేసి కంప్లైంట్ చేశారు. మరోవైపు బోయపాటి శ్రీను గారు ఏం చేశారు? ఆయనకు గత సినిమా 8 కోట్ల రూపాయలకు స్కంద చేస్తే డిజాస్టర్. అయితే అఖండ 2కి 8 కోట్ల నుంచి ఒక డిజాస్టర్ సినిమా డైరెక్టరు ఒకేసారి 30 కోట్లకి పెరిగిపోయారు. 30 నుంచి 35 కోట్లు ఎంతో ఆయన తీసుకుంటున్నారంట. సో ఆయన కూడా నాకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేదని ఆయన కంప్లైంట్ చేశారు. సో మీ ఇద్దరు కలిసే ఒక 75 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ రూపంలో తీసుకున్నారు. మరి అటువంటిప్పుడు సినిమాకి కష్టం వస్తే, నష్టం వస్తే, రిలీజ్ అయ్యే పరిస్థితి లేకుంటే మీ ఇద్దరు ఆదుకోవాలా లేదా? ఆదుకోలేదు, పైగా కంప్లైంట్ చేశారు. మరి ఈ సినిమా మీద కుట్ర చేసింది ఎవరు? చిరంజీవా, బాలకృష్ణ, లేకపోతే బోయపాటి సీనా? ఒక్కసారి మనం లాజికల్గా ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాకి ఎవరు నష్టం చేసుకున్నారని మనకు అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఇవాళ కాదండి, అంజీ సినిమా అప్పుడు కూడా సినిమా లేట్ అయింది, ఆలస్యమైందంటే అది రిలీజ్ అయ్యేందుకు కొంచెం ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నదంటే చిరంజీవి గారు ఆ రోజుల్లోనే దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఆయన ఎదురిచ్చారు. అంటే ఆయన రెమ్యునరేషన్లో ఆయన తిరిగి 2 కోట్ల రూపాయలు ఇస్తే అంజీ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు కూడా పలు సందర్భాల్లో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదొక్కటే కాదు, రీసెంట్గా బోళా శంకర్, అప్పుడు నేను చెప్పాను కదా, దాదాపుగా 60% రెమ్యునరేషన్ ఆయన వదులుకున్నారు. అంతకుముందు వచ్చిన ఆచార్య సినిమా కోసం నిరంజన్ రెడ్డి గారు కొంచెం ఇబ్బందుల్లో ఉంటే అనుకున్న రెమ్యునరేషన్ ఇవ్వకపోతే 80% రెమ్యునరేషన్ని వదులుకున్నారు చిరంజీవి గారు. ఇవే కాదు, కోకొల్లలు ఆయన ఒక్కడే కాదండి, చాలామంది పెద్ద హీరోల సినిమాలు కూడా ఈ ఆర్థిక సమస్యలతో ఆగితే చిరంజీవి గారు పరోక్షంగా వాళ్ళందరికీ కూడా సాయం చేసిన వ్యక్తి. ఇకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి గారు ఒక్కళ్ళే వదులుకోలేదు, రామ్ చరణ్ గారు కూడా వదులుకున్నారు. ఆరెంజ్ సినిమాలో కూడా రామ్ చరణ్ గారు వదులుకున్నారు నిర్మాత కోసం. అఫ్కోర్స్ ఆయన బాబాయ్. 4 కోట్ల రెమ్యునరేషను రామ్ చరణ్ గారికి రావాలంటే రామ్ చరణ్ గారు ₹1 తీసుకోలేదు. 4 కోట్ల రూపాయల రెమ్యునరేషను ఆయన వదులుకున్నారు. ఇవాళకి ఈ విషయం చాలామందికి తెలియదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పుకునేదే లేదు. మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు దానికి సంబంధించి 11 కోట్లు ఆయన తిరిగి ఇచ్చేశాడు, ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడని చెప్పుకున్నారు. అలాగే జానీ సినిమాకు ₹1 రెమ్యునరేషన్ ఆయన తీసుకోలేదు. ఆయన ఒక సందర్భంలో చెప్పారు, ఏ నిర్మాత నాకు చెప్పిన అమౌంట్ ఇవ్వలేదు, ప్రతిసారి ఆయన మొహమాటంతో వదులుకున్న సందర్భాలే ఉన్నాయి, తిరిగి ఇచ్చిన సందర్భాలే ఉన్నాయి. ఇది మెగా హీరోలంటే. మరి ఇవాళ అఖండ 2 రిలీజు వాయిదా పట్టణంలో ఆ కుట్ర చేసిన హీరో ఎవరు? ఆ కుట్ర ఎవరి వల్ల జరిగింది, లేకపోతే ఆ నష్టం ఎవరి వల్ల జరిగింది అనేది ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి TV5 కూడా. ఇకపోతే ప్రధానంగా రెండో ఆరోపణ వాళ్ళు చేసింది ఏంటంటే నెగటివ్ రివ్యూలు. ఈ సినిమానంట నెగటివ్ రివ్యూలు ఇచ్చి చంపేశారట. TV5లో మరో నేత్రాలు చెప్తున్నారు. అరే పిచ్చి, ఏమనాలి మిమ్మల్ని? అసలు నెగటివ్ రివ్యూలు రాని సినిమా ఏదైనా ఉందా? ప్రతి సినిమాకి నెగటివ్ రివ్యూలు వస్తున్నాయి కదా. మొబైల్స్లో తీసుకున్నట్ట బయటకి పబ్లిసిటైజ్ చేశారంట, అది కూడా నష్టం చేసిందంట. అరే గేమ్ చేంజర్ సినిమాకి అసలుకి కేబుల్ టీవీలో వేశారు కదా స్వయంగా, అలాగే బస్సుల్లో ప్రదర్శించారు కదా. ఇంతకంటే దారుణం, డిజాస్టర్ ఉంటుందా పరిస్థితి? సో ఇది బాలకృష్ణ గారు ఒక్కళ్ళకే సంబంధించిన అంశం కాదు. నెగటివ్ రివ్యూలు ప్రతి సినిమాకి, ప్రతి హీరోకి అనుభవమే. కాబట్టి ఇందులో బాలకృష్ణ గారికి మాత్రమే ప్రత్యేకంగా చేసి దీన్ని చంపేసిన పరిస్థితి అయితే లేదు. ఇక మూడో అంశం, ప్రతి హిందువు చూడాలి ఎమోషన్ని, ఇలా ఎమోషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు TV5 వాళ్ళు. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ TV5 అండి, నేను కొంతమంది గురించి అలా విరుచుకుపడిపోయి హావభావాలతో వికటాట్టహాసం చేస్తున్న కొంతమంది ఉన్నారు కొన్ని ఛానళ్ళలో. పిచ్చిగా ఒక రకంగా ఏమంటారు, ఏదో పిచ్చి పట్టినట్టుగా
సో హిస్టీరియా అంటారా, అట్లా పూనకాలు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా చెప్తా ఉన్నాను నేను. సో ఇది ప్రతి హిందువు చూడాల్సిన సినిమాని రుద్దకండి. మీరు చూడకపోతే హిందువే కాదు అని చెప్పేసి చెప్పకండి. ఎందుకంటే ఆ బాధ్యత మీకే లేదు. 1 వీక్ పాటు సినిమాని కనీసం ముందుకు తీసుకెళ్ళి మీ రెమ్యునరేషన్లే మీరు త్యాగం చేసుకోలేకపోయారు. మరి హిందువులు వచ్చి మీకు సినిమా చూడాలా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చేస్తే అది మీ హిందువులు వచ్చి చూడాలి. పోనీ మీరు పవన్ కళ్యాణ్ గారు లాగా సమాజానికి ఏమైనా సేవ చేస్తామన్నారా? పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలకు మొన్న అంధుల క్రికెట్ జట్టుకు తన సొంత డబ్బులు 84 లక్షల రూపాయలు ఆయన సాయం చేశారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు వరదలు వచ్చినప్పుడు దాదాపు 6 కోట్ల రూపాయలు సాయం చేశారు సొంత నిధులు. సో ఈ రకంగా పోని సమాజానికో దేశానికో సనాతన ధర్మానికో మీరేమైనా పవన్ కళ్యాణ్ గారిలాగా మీరేమైనా కంట్రిబ్యూట్ చేస్తుంటే అయ్యో వీళ్ళు తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళ సినిమాను మన బాధ్యతగా వెళ్ళి చూడాలని అనుకోవచ్చు. అలా ఏం లేదుగా. మరి ఎందుకు అనవసరమైన ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఇంకొక మాట అంటున్నారు, శివైన ట్రోలింగ్ చేసినట్ట. ట్రోలింగ్ చేస్తే ఓవర్ మీ పిచ్చి తగలడా. శివుని ట్రోలింగ్ చేసినట్ట బాలకృష్ణ గారిని ట్రోలింగ్ చేస్తే ఆయన ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు. ఆయన ట్రోలింగ్ చేయడానికి కావలసిన సరంజామా ఆయన ఇస్తున్నారు కాబట్టి ట్రోల్ అయ్యారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మోహన్ బాబు ఫ్యామిలీలో 3 ట్రోల్ అవుతారు, ఒకళ్ళు ట్రోల్ అవ్వరు. ఎవరు ట్రోల్ అవ్వరు? మంచు మనోజ్ ఎప్పుడు ట్రోల్ అవ్వడు. కానీ మంచు మోహన్ బాబు కానీ ఆయన కూతురు కానీ ఆయన పెద్ద కొడుకు కానీ ట్రోల్ అవుతుంటారు. ఎందుకంటే ఆ ట్రోలింగ్ కావలసిన సరంజామా మెటీరియల్ వాళ్ళే అందిస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా ట్రోల్ అవుతారు. ఇందులో బాలకృష్ణ గారు అంటే పోనీ లాజిక్లు ఎతుకుతున్నారు. మనం ఏమైనా హల్క్కి లాజిక్లు ఎతికామా? హల్క్ అందరిని కొట్టేస్తాడు, ఇంత పెద్దగా అవుతాడు, హల్క్కి లాజిక్లు ఎతికామా? థోర్కి లాజిక్లు ఎతికామా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. వాళ్ళకి లేని లాజిక్లు మన దగ్గరకు వచ్చేటప్పుడు బాలకృష్ణకి లాజిక్లు ఎతుకుతుంది. ఎస్, మనం కూడా లాజిక్లు ఎతకమండి. మీకు అర్థం కావాల్సిన విషయం, మనం ఎక్కడ లాజిక్లు ఏం వెతకమండి. తేజ సజ్జా 2 సినిమాలు తీశాడు, సూపర్ హీరో సినిమాలు. లాజిక్లు ఎవరైనా వెతికారా? చిన్నపిల్లగాడు బ్రహ్మాండంగా చేశాడు, సూపర్ హీరో పాత్ర పోషించాడు. లాజిక్లు ఎవరైనా వెతికారా? ఎవ్వరు వెతకరు. మరి బాలకృష్ణ గారి దగ్గర లాజిక్లు ఏంటంటే, బాలకృష్ణ గారు అసలు లాజిక్కే అందరు కదా. ఆయన గతంలో ఆయన ఇట్లా తొడగొడితే ట్రైన్ ఆగిపోవాలా, కళ్ళు ఉరిమి చూస్తే అన్నీ ఆగిపోవాలా, ఏదైనా జరిగిపోద్ది. ఇలాంటివన్నీ బాలకృష్ణ గారికి సాధ్యం. ఇలాంటి సన్నివేశాలని కదా ఆయన ట్రోల్ అవుతున్నారు. సో అలా అలవాటైపోయి బాలకృష్ణ ఏం చేసినా ఇది బాలకృష్ణ గారి మార్క్ అని చెప్పేసి అనుకుంటూ ట్రోల్ చేస్తున్నారు తప్ప, లాజిక్ లెస్ అని చెప్తున్నారు తప్ప, నిజంగా మీరు కనుక ఒక తేజ సజ్జా మీద లేని ట్రోలింగ్ బాలకృష్ణ గారి మీద ఎందుకు వస్తుందని లాజిక్లు ఎందుకు అడుగుతారండి? నిజంగా మీరు లాజిక్ తగ్గట్టుగా లాజిక్ పెట్టచ్చు. మీరు డ్రైవ్ చేయాలి, సమీకరణం కరెక్ట్గా పెట్టాలి, ఆ సీన్ కరెక్ట్గా పెట్టాలి. ఎస్, బాలకృష్ణ గారు దైవాంశ సంభూతుడు కాబట్టే బాలకృష్ణ గారు 100 మందిని ఏకకాలంలో కొట్టగలుగుతాడు అనేది కనుక మీరు పెట్టుంటే, తేజ సజ్జా ఆ హనుమాన్ సినిమాలో ఏం చేశాడు? ఒక్కసారిగా ఆ హనుమాన్ సినిమాలో లింగం ఉంటుంది, అది ఆత్మలింగం. అది ఆయన దగ్గర ఉన్నంతకాలం ఆయన విపరీతమైన బలాన్ని ఆయన పొందుతాడు. ఇలా కొడితే 100 మందిని కొట్టేయగలుగుతాడు. అది లాజిక్. ఆ లాజిక్ పెట్టాలి కదా మీరు. అలాంటివి ఏమైనా పెట్టుంటే డెఫినెట్గా ఇలాంటి ట్రోలింగ్ అయితే చేసేవారు కాదు. మళ్ళీ దీనికి సంబంధించి పెద్ద స్టోరీలు, వీళ్ళంతా మీద పడిపోవడాలు. ఇకపోతే చివరకు పోనీ ఆ హీరో ఎవరో చెప్పారా? TV5 వారు ఎవరు చెప్పలా, ఏ హీరోని చెప్పలేదు. కేవలం ఎంత దిగజారుడంటే ఆ టైటిల్ పెడితే, ఆ హీరోనే కుట్ర చేశాడన్న టైటిల్ పెడితే ఈ మెగా ద్వేషులంతా కూడా చూసేసి లక్షల వ్యూస్ ఇచ్చేస్తారన్న ఒక పిచ్చి ప్రయత్నం, దిగజారుడు ప్రయత్నం. ఏదో యూట్యూబ్ వాడు బతకడానికి చేసేయంటే అర్థం ఉందండి. మీకేంటండి నాకు అర్థం, ఇంత దిగజారుడు తనమా? ఇక్కడ యాంకర్ మనం ఏమనలేము, ఎందుకంటే అతను ఉద్యోగం అతను చేస్తున్నాడు. సో TV5 వాళ్ళకి కొంచెమన్నా ఆలోచన ఉండాలిగా. ఇలాంటివి పెట్టకూడదురా బాబు, ప్రజల్ని మనం మభ్యపెట్టేలాగా, డైవర్ట్ చేసేలాగా ఇలాంటి టైటిల్స్ పెట్టకూడదన్న స్పృహ ఆ ఛానల్కి ఉండద్దు. ఇకపోతే ఫైనల్లీ సక్సెస్ మీట్లో బాలకృష్ణ గారు అన్న మాటలు ఇవాళ మీకు మొత్తం వీడియోలో చూసిన తర్వాత నేను కొన్ని 2-3 రకాల డిస్క్లైమర్స్ ఇవ్వాలి. బాలకృష్ణ గారంటే నాకు ఎలాంటి ద్వేషము కోపము లేవు. ఎందుకు అంటే బాలకృష్ణ గారు కొన్ని క్యారెక్టర్లు ఆయన మాత్రమే చేయగలరన్న నేను కూడా అదే నమ్మకంతో ఉంటాను. కానీ బాలకృష్ణ గారి మీద ఎందుకు మనం మాట్లాడతామంటే కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారి అహంకారపూరిత వ్యాఖ్యలకే మనం రియాక్ట్ అవుతాం అంతే తప్ప, నేనే కాదు ఎవరైనా. ఇప్పుడు చూడండి, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు,
ఎవరి బ్లడ్ ఎవరి బ్రీడ్ వేరు ఉంటుంది. సినిమాల్లో అద్భుతంగా ఉంటుంది డైలాగు, కానీ మీరు నిజ జీవితంలో కూడా పదే పదే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటే మీకు మీ బ్లడ్లో అసలు ఎర్రగా ఉండదా, అసలు మీది మానవ బ్రీడ్ కాదా అని డౌట్ వస్తుంది కదా. ఎందుకు ఆ డైలాగులు చెప్తారు? చరిత్ర రాయాలన్నా మేమే, సృష్టించాలన్నా మేమే, రాయాలన్నా ఏం చరిత్ర సృష్టించారు మీరు? చరిత్ర ఏం సృష్టించారు? ఇవాళ ఎన్టీ రామారావు గారికి 11 మంది పిల్లలైతే వాళ్ళలో ఒకే ఒక్క హీరో అయ్యారా? ఆ తర్వాత తరంలో మీరు ద్వేషించే జూనియర్ ఎన్టీఆర్ హీరో అయ్యాడా? మిగతా వాళ్ళందరూ సక్సెస్ కాలేకపోయారుగా. ఏంటి మీరు సృష్టించిన చరిత్ర? ఆ రకంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీలో 9 మంది హీరోలు అయ్యారు. చరిత్ర మీరు కొత్తగా ఏం సృష్టించారు? పోనీ ఏమన్నా రాశారా? ఏమీ లేదు కదా. ఎందుకు అలాంటి మాటలు? నిజ జీవితంలో అవి చాలా చెత్తగా ఎబ్బెట్టుగా ఉంటాయి ఆ మాటలు. చివరికి నిన్న సక్సెస్ మీట్లో కూడా బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఇవే, ఎందుకు బాలకృష్ణ ఏం చూసుకొని అంత పొగరు, నన్ను నేనే చూసుకునే పొగరు అంటారు. ఇలాంటివి బాలకృష్ణ గారి మీద ప్రేమను కాదు. ఏంటి ఇతను ఇలా మాట్లాడతాడు? ట్రోలింగ్ మెటీరియల్ అంటాను కదా, ఈ ట్రోలింగ్ కావాల్సిన ఆ మెటీరియల్ అంతా ఆయనే ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవ్వరికి బాలకృష్ణ గారి మీద కోపం లేదండి. బాలకృష్ణ గారు అహంకారపూరితంగా మాట్లాడినా మాలాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తూనే ఉంటారు. విజయ్ దేవరకొండ మాట్లాడినా ప్రశ్నిస్తూనే ఉంటారు. అల్లు అర్జున్ మాట్లాడినా ప్రశ్నిస్తూనే ఉంటారు. అహంకారపూరితమైన మాటలు సమాజానికి ఏం సంకేతం ఇస్తారు మీరు అనేది కదా మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటాం. సో ఒక జర్నలిస్ట్గా నేను కూడా చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఇదే ప్రజల్లో ఉన్న భావనే మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం అన్నమాట. ఇందులో బాలకృష్ణ గారి మీద ఎటువంటి ఎవరికి ద్వేషం లేదు. బాలకృష్ణ గారు అద్భుతంగా చేస్తారు. బాలకృష్ణ గారు మాత్రమే ఇలాంటి పాత్రలు చేయగలరని కొన్ని పాత్రలు ఉంటాయి. నిజంగా అది బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమవుతుంది, వేరే వాళ్ళను మనం ఊహించుకోలేం, ముఖ్యంగా రౌద్రం పండించడంలో. అట్లని చెప్పేసి బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 చరిత్ర రాసేశారా, చరిత్రను తిరగరాస్తున్నారా అంటే కాదు కదా. మొదటి తరంలో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, అలాగే శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ, ఇలా ఎంతోమంది ఉన్నప్పటికీ నంబర్ 1 ఎన్టీఆర్ మాత్రమే. ఆ తర్వాత తరంలో ఎంతమంది ఉన్నా నంబర్ 1 చిరంజీవి గారు మాత్రమే. అది డైజెస్ట్ చేసుకోవాల్సిన అంశమే, తిరుగులేదు దానికి. చరిత్ర చెప్పిన వాస్తవం అది. సో ఆల్రెడీ ఇట్స్ డన్ అంతే. మహేష్ బాబు లాంటి వాళ్ళు చాలామంది అన్నారు ఇక నంబర్ 1 పొజిషన్ చిరంజీవి గారితో ఆగిపోయిందంటే తర్వాత నంబర్ 1 లేరు అన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆకళింపు చేసుకోవాలి, తప్పదు. కాబట్టి బాలకృష్ణ గారు కొంత హుందాతనాన్ని పెంచుకుంటే చాలా మంచిది, నేర్చుకుంటే చాలా మంచిది. 3 సార్లు ప్రజాప్రతినిధి అయ్యారు. బసవ తారకం లాంటి ఒక మంచి ట్రస్ట్కి ఆయన ఇవాళ చైర్మన్గా ఉన్నారు. అలాగే పద్మభూషణుడయ్యారు. ఇన్ని పెట్టుకున్న తర్వాత బాలకృష్ణ గారు కూడా ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు మాట్లాడితే ఖచ్చితంగా సమాజం హర్షించదు అన్న అంశాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ TV5 వారికి ఇక నుంచైనా కాస్త బుద్ధిని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ నమస్తే.